రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కొన్ని కుటుంబాల్లో మహా విషాదాన్ని నింపింది. ఈ నెల 3న తెల్లవారుజామున 4:40 తాండూరు డిపో నుంచి హైదరాబాద్కు బయలుదేరిన బస్సు 2 గంటల్లోనే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. అందులో పురుషులు, మహిళలు, 2 నెలల శిశువు కూడా ఉంది. మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చెక్కులు కూడా అందించారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన అఖిల ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో అఖిల తల్లి, పిన్ని కన్నీరు మున్నీరవుతున్నారు. రోడ్డే తన కూతురును మింగేసిందని వాపోతున్నారు. బస్సు ఎక్కకపోతే తన కూతురు బతికేదని చెబుతున్నారు. ఎంతో ప్రేమతో పెంచిన బిడ్డ ఇక తిరిగి రాదని తెలిసి ధైర్యంగా ఉండలేకపోతున్నామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అఖిలారెడ్డి గురించి మాట్లాడడానికి వారి తల్లిగారు మనతో పాటున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే నా పాపని రోడే తీసుకుపోయిందని, రోడ్డు బాగుంటే మా పాప బాగుండేదేమో అనిపిస్తుంది. రోడ్డు వల్లనే ఇంత మేము మా పాపను కోల్పోతామేమో అనుకుంటున్నాం మేడం. నేనైతే ఇప్పుడు మా పాపని ఎవరు తెచ్చిస్తారు? మేము ఎట్లా ఉండాలి సార్ మేడం? మేము శుక్రవారం రోజు వచ్చింది మేడం, 10 గంటలకి నైట్. 5 గంటల కాలేజ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసింది. మా తాండ్రకు మా చెల్లె దగ్గరికి వచ్చేసరికి 10 అయింది. అప్పుడు వచ్చి ఇంకా 2 రోజులు ఉంది, సాటర్డే సండే 2 రోజులు ఉండి ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఇంకా వెళ్తా మమ్మీ అంటే ఎప్పటిలాగా వెళ్తుందేమో అనుకున్నాం మేడం. ఇంకా ఇంత ఘోరం జరుగుతుంది అనుకున్నా. 4 గంటలకు లేచి రెడీ అయిపోయింది. 5 గంటలకు బస్సు ఎక్కినాక మా చెల్లికి ఫోన్ చేసింది, మమ్మీ నేను బస్సు ఎక్కినా, ఇంకా 8 గంటలకు దిగినాక చేస్తా అన్నది. అదే చివరి మాట. తల్లితో అఖిలారెడ్డి ఏ విధంగా ఉండేదో కానీ తన పిన్నితో మాత్రం తనకి ఎంతో అనుబంధం ఉండేది. ప్రతి చిన్న విషయం కూడా తన పిన్నితో చెప్పుకుంటూ ఎంతో, అంటే సొంత తల్లి ఎవరు అనే విధంగా ఉండేవాళ్ళు ముగ్గురు కూడా. తన పిన్నిని కూడా అమ్మ అమ్మ అనే పిలిచేది అంటూ కూడా మనం వినడం జరిగింది. ఒక్కసారి తన రెండో తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న లేడు మేడం, మమ్మీకు. నాకు కూడా హస్బెండ్ లేడు. నాకున్నది పాప, బాబు. ఇంకొక బాబు ఉంటాడు. మా బాబు ఫిజికల్లీ మెంటల్లీ యాటిక్. అప్పుడు పాప ఒకతే కదా, నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం. మా పాపని ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఎక్కువ ఏం చెప్తూ ఉండేనమ్మా అసలు జీవితం గురించి కానీ, లేకపోతే బాగా చదువు స్టడీ గురించి ఎక్కువ చెప్పేది మేడం. ఇట్లుంది మా కాలేజ్, అట్లుంది మా ప్రిన్సిపల్, ఇలా చెప్తాడు అలా చెప్తాడు, ప్లేస్మెంట్స్ ఇన్ని ఉన్నాయి, మీరు కొట్టాలి, 100కి 100% కొట్టాలి అని చెప్పేది. ఎక్కువ లెక్చరర్స్ స్టడీ గురించి ఎక్కువ చెప్పేది మేడం. అఖిలారెడ్డి ఇంకా లేదు, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిందనే వార్తని మాత్రం వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అఖిలారెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాం. అదేవిధంగా యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన అంబిక, ఎల్లయ్యగౌడ్ దంపతుల కుమార్తెలు తనుష, సాయిప్రియ, నందిని ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. పెద్ద కూతురు అనుష పెళ్లికి వచ్చి సందడి చేసి పిల్లలను తిరిగి విగత జీవులుగా చూస్తాననుకోలేదని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం అందరినీ కంటతడి పెట్టించింది. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనకి సంబంధించి ఒకే ఇంట్లో 3 అక్క చెల్లెలు మరణించిన వార్త తాండూరు మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. కన్నీరు మున్నీరవుతున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ముగ్గురు అక్క చెల్లెల కన్నా తల్లి విఠలదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కూడా తను నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇప్పటికి కూడా పిల్లలు హైదరాబాద్లోనే ఉన్నారు అంటూ కూడా అంటున్న మాటలు ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. ఏం మాట్లాడదాం? ఎలా ఉందమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అయిపోయింది. నా పిల్లలు పోయినప్పుడే నా ఆరోగ్యం పోయింది. ఇంకేం ఆరోగ్యం ఉందమ్మా? అలా అంటే ఎలా అమ్మ? ఏమో చెప్పనీకి ఏముందమ్మా, పిల్లలతోటే నా ఆరోగ్యం ఉండే, పిల్లలు లేనిది ఏం ఆరోగ్యం ఉంటుంది? ఎలా ఉండేవాళ్ళమ్మ ముగ్గురు? వాళ్ళు నాకు తల్లిదండ్రులు వాళ్ళే అయ్యింది అమ్మ. నేను వాళ్ళకి తల్లినని చెప్పుకోవద్దు, నాకే వాళ్ళు తల్లిదండ్రి. అయితే నా బిడ్డ జాబ్ దొరుకుతుంది అన్నది. ఆమె కూడా నేను డిగ్రీలను చేస్తాను అన్నది. నా చిన్న బిడ్డ కూడా నేను డిగ్రీలని మమ్మీ జాబ్ తెచ్చుకుంటాను, నేను డిగ్రీలను తెచ్చుకుంటాను. అది 10th నుండి అనుకుంటాను నేను డిగ్రీలను చేస్తాను, ఇంటర్లని అనుకుంటానే. CA ఇది అని దాన్ని ఎందుకు వదులుకోవాలని CA ఎగ్జామ్ కూడా రాయడానికి ఫీజు కట్టిన. నేను అన్నీ చేసుకుంటా పోయినా కానీ నా పిల్లలు నాకే అన్యాయం చేసిపోయేది.
ఇప్పుడు 2 నెలలు అయితే నన్ను తీసుకుపోతాన్నది. జనవరిలో పోదాం మమ్మీ, నేను రూమ్ చూస్తానన్న బిడ్డది. జనవరిలో నా 2వ బిడ్డే వస్తుందన్న జాబ్. అమ్మ, మొదటి అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కూడా ఎంతో కలగా చాలా గ్రాండ్గా చేశారు. అప్పుడు ఎలా జరిగిందమ్మ అంతా? మొదటి అమ్మాయి పెళ్లిలో ఆ హడావుడి అంతా నా పిల్లలే చేసిండ్రు. అన్నీ తెచ్చుకమ్మ నా పిల్లలే చేసిండ్రు, చేసుకోమ్మ నా పిల్లలే. అన్నీ వాళ్ళు ఏం చెప్పినట్లు నేను అట్లా వినుకుంటూ పోయినా. పెళ్లి పెద్దలు అని చెప్పచ్చా? పెళ్లి పెద్దలాగానే చేసిండ్రు వాళ్ళు. వారం రోజులు హైదరాబాద్లో చిన్న అమ్మాయిని నాతో వదిలిపెట్టిపోయినరు. 2 అమ్మాయిలు హైదరాబాద్లో అన్ని సామాన్లు మొత్తం గాజులతో సహా తీసుకొచ్చిండ్రు. ఖాళీ నేను హైదరాబాద్ పోయి బట్టలు ఒక్కటే తెచ్చిన సంబంధించి, తత్మే వేరే ఏమీ తేలేదు. అన్నీ నేనే తీసుకొస్తాను. నా పిల్లలకి ఏవి కావాలో నాకు ఇష్టం వచ్చినవి అడుగుతుంది, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినాయని ఏది అడగలేరు కూడా నాకు ఇంతవరకు. కానీ నా పిల్లలు నేను ఏది ఇష్టమో వాళ్ళకి అదే ఇష్టం ఉండే. మమ్మీ తెచ్చింది ఇష్టపడుతుండ్రి. అట్లని నాకు వేరే చీర నచ్చలేదని దానికి వేరే చీర తీస్తే 3వ దానికి అది తెచ్చిందే కట్టుకుంటే వర్క్ వేసింది. ఇది మా అక్క తెస్తే కూడా మీకు ఇద్దరికి బాగైతే బేటా అని 2 అమ్మాయిలకు చీరలు కట్టించి దీనికి 3 రోజులు తిరిగిన లంగవాణికి. నా పిల్లలకి ఏది మంచిగా అవుతుందో, ఏ సెట్ అవుతుంది అని తిరిగి 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 తెస్తుంటే నేను. నా పిల్లలంటే నాకు అంత ఇష్టం. నా పిల్లలంటే అంత ఇది. నేను అసలు ఏమి కోల్పోయినా నాకే అర్థమవుతలేదు. ఈ ముగ్గురికి కూడా ఆత్మశాంతి చేకూరాలి, అలాగే ఈ కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుందాం. తనుష, సాయి ప్రియ, నందిని అంత్యక్రియలను పొలంలోనే నిర్వహించినట్లు చెప్పారు కుటుంబ సభ్యులు. తల్లి అంటే ఆ అక్క చెల్లెళ్లకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయని వారి స్నేహితులు చెబుతున్నారు. 2వ కూతురు తనుషకి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ పై ఆసక్తి ఎక్కువ అంటున్నారు. అక్క పెళ్లిలో ఆకాశమే హద్దుగా, ఆప్యాయత ముద్దుగా, ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపినట్లుగా చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా చనిపోయిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం వాళ్ళకి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు జరిగాయో ఆ 3 మృతదేహాలకి సంబంధించి, అంటే ఇక్కడ ముగ్గురు అక్క చెల్లెలు అని చెప్పొచ్చు. 2 అక్కల్ని పైన ఒక చెల్లని కింద కూడా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పొలంలోనే వాళ్ళకి ఏవైతే ఇష్టమో అవన్నిటినీ కూడా ఇక్కడ పెట్టిన విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. అంటే ముగ్గురు అక్క చెల్లెలకి కూడా వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉంటారు, చదువులో కానీ లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్, డ్యాన్స్, సింగింగ్, ఇలా అనేక విషయాలలో కూడా ఆ ముగ్గురు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారని చెప్పొచ్చు. తాండూరుకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా తనుష, నందిని, సాయి ప్రియ, వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం అనేది తాండూరు మొత్తం కూడా ఒక్కసారిగా కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా అది జీర్ణించుకోలేని ఇది కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ తల్లి ఆవేదన మనం వర్ణించలేనిది. ఇప్పటికీ కూడా నా కూతుర్లు హైదరాబాద్లో చదువుకోవడానికి వెళ్ళారు, ఎప్పుడొస్తారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎంతోమంది పొలిటికల్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మా పిల్లని తిరిగి తీసుకురాలేరు, మాకు డబ్బు వద్దు, ఏది వద్దు, నాకు మా పిల్లలు కావాలి, తెప్పిస్తే మా పిల్లల్ని తీసుకొని రండి అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన వర్ణించలేనిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ తండ్రి మనకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, మా పిల్లలు ఇక్కడికి రావటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 17వ తారీఖుకే మా పెద్ద కూతురు వివాహం అయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాక వాళ్ళు అనేకసార్లు నాతో ఫోన్లో మాట్లాడారు, కానీ నేను ఈ ఏదైతే పెళ్ళి ఉందో మా కజిన్కి సంబంధించిన పెళ్ళి, అక్కడికి రావద్దు అని చెప్పి కూడా మా పిల్లలకి నేను పదే చెప్పాను అంటూ కూడా ఆ తండ్రి చెప్పాడు. కానీ తల్లి మాత్రం పిల్లలు వస్తే ఇల్లంతా కూడా ఎంత సందడిగా ఉంటుంది ఏంటనేది అదంతా కూడా ఊహించుకొని పిల్లలు వస్తే ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పి తండ్రికి తెలియకుండా ఈ ముగ్గురు పిల్లల్ని అయితే పిలవటం జరిగింది. వచ్చి ఇక్కడ పెళ్లి కార్యక్రమాలు అన్నీ అయిపోయాక ముందు రోజే బయలుదేరాల్సింది ట్రైన్లోనే, కానీ సాయంత్రం నైట్ ఎందుకులే అని చెప్పి కూడా తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో అది 5 గంటల సమయంలో ఉంది కాబట్టి పొద్దునే తెల్లవారుజామున మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు ప్రశాంతంగా పడుకోండి అంటూ కూడా తల్లితో వాళ్ళు ఆడుకునే విధానం కావచ్చు, లేకపోతే ఆ నవ్వులు కావచ్చు, ఇప్పటికి కూడా ఆ తల్లి అది గుర్తు తెచ్చుకొని రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. పక్కన విజువల్స్లో కూడా చూస్తున్నాం మనం. తాండూరు మొత్తాన్ని కూడా ఈ వార్త కలిచివేసింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఇప్పటి వరకు ఎంతోమంది, దాదాపు 1 సంవత్సరంలోనే 444 మనుషులని బలి తీసుకుంది. ఇప్పటికి కూడా ఇంకా బలి తీసుకుంటూనే ఉంటుందని చెప్పొచ్చు. ముగ్గురు అక్కా చెల్లెలలో చిన్న అమ్మాయి నందిని హై విజన్ ఫౌండేషన్ మెంబర్. దురదృష్టవశాత్తు చనిపోవడంతో ఫౌండేషన్ తరఫున అందించే అవార్డులను నందిని పేరుపై అందిస్తామన్నారు హై విజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. నందిని చేసిన కృషి, ఆమెకు సంస్థపై ఉన్న ప్రేమ, ఆమెకు చదువుపై ఉన్న ఆసక్తితో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఫౌండేషన్ ఉన్నంత వరకు నందిని పేరుపై అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. నందిని ఒక ఫౌండేషన్లో కూడా
తను ఒక మెంబర్గా ఉంది. ఇప్పుడు ఆ ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది కూడా ఒకటే, ఏదైతే వాళ్ళ ఫౌండేషన్కి సంబంధించి ఎక్కువ మార్కులు కానీ ఏదైతే అవార్డ్స్ ఇస్తూ ఉంటారో అవన్నీ కూడా ఇప్పటి నుంచి నందిని పేరు మీదుగా ఇవ్వటం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ మాటల్లో ఆ తల్లిదండ్రులకి హామీ ఇవ్వటం జరిగింది. నా పేరు కృష్ణ అండి. నేను ఈ హై విజన్ ఫౌండేషన్లో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను లాస్ట్ 3 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అరౌండ్ ఈ ఫౌండేషన్లో 1077 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని మేము అట్లా మెరిటోరియస్ కింద 70% అబోవ్ మార్క్స్ ఎవరైతే పిల్లలు స్కోర్ చేస్తారో వాళ్ళకి ఒక 5 to 6 years వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. స్కాలర్షిప్తో పాటు కెరీర్ కౌన్సిలింగ్ అని, స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్ అని, ఇంటర్న్షిప్స్ అని, ఇంగ్లీష్ క్లాసెస్ స్కిల్స్ అని చెప్పి అన్నీ నేర్పిస్తూ ఉంటాం. సో ఈ రీసెంట్గా జరిగిన ఈ చేవెళ్ళ రోడ్డు ప్రమాదంలో నందిని అనే పాప కూడా కోల్పోవడం అనేది మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే పాప ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు దాదాపుగా మండల టాపర్గా వచ్చింది. తర్వాత తన కోరిక అయితే మాకు చెప్పడం అయితే, ఖచ్చితంగా నేను చార్టెడ్ అకౌంటెంట్ అవుదాం అనుకుంటున్నాను సార్, CA, లేదంటే అట్లీస్ట్ నేను ఫ్యాషన్ డిజైనర్ అని అవుదాం అనుకుంటున్నారని చెప్పి తను మాకు చెప్పింది. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో బోర్డ్ మిషన్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక విషయం బేస్ చేసుకొని చెప్దాం అనుకున్నారు. దాని ప్రకారంగానే దీన్ని తీసుకున్నారండి. సో ఇది బోర్డు యొక్క సంచలన విషయం అని మేము ఆలోచించి, ఎందుకంటే మా ఫౌండేషన్లో చనిపోయిన ఫస్ట్ స్టూడెంట్ ఈమె అయింది. సో ఇలాంటి జరగకూడదని మేము అనుకున్నాం. కానీ తన మెమరీ అనేది మాతో ఉండాలి, ఇలాంటి బ్రేవ్ స్టూడెంట్ మాకు ఇంకా ముందు ఆమె యొక్క మెమరీస్ మాకు అనుభవించాలంటే ఆమెతో మాతో ఉండాలనుకుంటే ఇలాంటి యాక్టివిటీని మేము ముందు ఫాలోఅప్ తీసుకుందామని ఆశిస్తున్నాం. చాలా యాక్టివ్గా ఉండేది. తను ఇక్కడికి ఊరికి వచ్చేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేసిందా, కాల్ చేసి చెప్పడం కానీ, లేకపోతే మరి నెక్స్ట్ డే వస్తున్నానేమని? యూజువల్లీ ఆమె రీసెంట్గా డిగ్రీకి కోటిలో జాయిన్ అయిందండి. కోటిలో జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మేము పిల్లలకి స్కాలర్షిప్ అనేది నవంబర్ లేదా డిసెంబర్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో పాపకి సంబంధించిన కొన్ని రెన్యువల్ కాపీస్ అడిగాను. చనిపోవడానికి 2 days ముందే పాప నాకు కాల్ చేసిందండి. సార్, నేను డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్లో మీకు పంపించాను, మీకు రిసీవ్ అయ్యాయా, ఇంకా నా నుంచి ఏమైనా పంపాలా సార్, నేను కొత్త మొబైల్ కూడా తీసుకున్నాను, ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి పాప నెంబర్ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది. అదే నేను చివరిసారిగా పాపతో మాట్లాడతాము. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒకసారి మిమ్మల్ని కలుస్తాను సార్ అని అంది. కానీ ఇలా జరగటం అనేది నేను ఊహించిన అనుభవం అయితే అనిపిస్తుంది. కొంచెం స్నేహితులు కూడా ఎంతగానో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని ఇస్తూ అలాగే నందిని ఆత్మకి శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. టిప్పర్ బస్సు ప్రమాద ఘటన మరొక ముందే తాండూరు డిపో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తాండూరు నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా సమీపంలోకి రాగానే స్టీరింగ్ రాడ్ బోల్టు ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అయితే హైవేపై బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఘటన జరిగుంటే తమ పరిస్థితి ఏంటని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరుకి మరో బస్సుకి సంబంధించి పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. నా వెనకాల ఏదైతే బస్సు కనిపిస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు, మహబూబ్ నగర్ అని కూడా కనిపిస్తుంది, వయా కొడంగల్ అనేది కూడా. ఈ బస్సుకి ఒక్కసారిగా పైన తాండూరు టు మహబూబ్ నగర్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. బస్సు ఒక్కసారిగా డ్రైవర్ ఈ బస్సుకి సంబంధించి ఏదైతే ప్రమాదం జరుగుతుందని గమనించి వెంటనే ఇక్కడ ఒక్కసారిగా అయితే బస్సు ఆపేయడం జరిగిందని చెప్పొచ్చు. దీంట్లో దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అయితే డ్రైవర్ కూడా చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకని బస్సును ఆపేయాల్సి వచ్చింది, ముందుగానే వచ్చిన ఆ ప్రమాదం ఏంటనే విషయాలు కూడా ఒక్కసారి డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ బస్సుకు సంబంధించి కింద వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు చాలా క్లియర్గా. కింద ఏదైతే బ్రేక్ అంటే స్టీరింగ్ ఉందో అది లూజ్ అయిపోవడం వల్ల ఒక్కసారిగా అది గమనించి డ్రైవర్ బస్సు ఆపేసి బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపి వేరే బస్సు అయితే ఎక్కించడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే రాడ్డు కిందకి పడిపోయిందో ఆ బస్సు రిపేర్ చేస్తున్నారు. కానీ ఈ విధంగా రిపేర్లో ఉన్న బస్సులని మరి ఎందుకని ఈ విధంగా వాళ్ళకి ఇస్తున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. ఫిట్టింగ్ లేని బస్సులే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకి బారిన పడి గతంలో కూడా జరిగిన ఎన్నో యాక్సిడెంట్ని కూడా మనం చూడడం జరిగింది. కొద్ది రోజుల ముందు కూడా ఒక బస్సు జరిగిన దుర్ఘటన మనం చూసాం. దాంట్లో దాదాపుగా 21 మంది మరణించడం కూడా జరిగింది. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి బస్సు డ్రైవర్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అన్న, అసలు ఏం జరిగిందన్న? ఏం వచ్చినా రన్నింగ్లో వస్తున్నా, ఇక్కడ లక్ష్మీపూర్ కాడ ఒక 5 మంది ఎక్కారు. నాకు అనుమానం వచ్చింది, స్టీరింగ్ ప్లే అయింది, నట్టు లూజ్ అయింది, కిందికి చూసిన నట్టు లూజ్ అయింది. నట్టు లూజ్ కాగా నాకు అనుమానం వచ్చి బండి బ్రేక్ చేసేసిన, ఆపేసిన, ఉన్న మందిని వేరే బస్సుకి ఎక్కి తొలిసిన. ఈ మధ్య ఎక్కువ బస్సులు ఫిట్టింగ్ లేని బస్సులు ఎక్కువగా ఉన్నాయి అనేది వాస్తవమేనా? అది ఉన్నాయా లేదనేది అది మెకానిక్ లోపల డిపోలో చేసే పనిని పట్టుంటుంది మేడం, మాకేం తెలుసు అంతా. అంటే
ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఇక్కడ? ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అని లేడీస్ అని ఎంచుకోలేము మేడం, 40 మంది ఉన్నారు అంతే. 40 మంది. అంటే మీకు ఎక్కడ డౌట్ వచ్చింది అసలు? మేడం సైకిల్ దగ్గర డౌట్ వచ్చింది నాకు. స్టీరింగ్ అప్పుడు ఇది అయినప్పుడు బండి బ్రేక్ చేసిన, కిందికి వంగి చూస్తే నట్టు లూజ్ అయింది, ఆపేసిన. అంటే ఆ రాడ్డు కూడా కిందకి పడిపోయింది కదా? కిందికి పడ్డది, కిందికి అందుకే ఆపేసిన ఇక. అంటే ఈ మధ్య తరచుగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, అవి మీరు వింటున్నప్పుడు అసలు ఏమనిపిస్తూ ఉంటుంది ఒక డ్రైవర్గా? మాకైతే బాధ అనిపిస్తుంది మేడం. అదైతే మాకైతే బాధ అనిపిస్తుంది. మన యాక్సిడెంట్ అయ్యి మందులు చచ్చిపోకుండా మాకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఎక్కువగా ఈ వికారాబాద్, తాండూర్ ఈ రోడ్లలోనే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అవి విన్నప్పుడు మీరు కూడా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది డ్రైవర్లు అయితే ఫోన్లు చూసుకోవడం, డబ్బులు లెక్క పెట్టుకొని ఇలా కూడా డ్రైవ్ చేస్తారు కదా, మంది ఉంటారు మేడం. ఏమైనా చెప్తూ ఉంటారా దీనికి సంబంధించి? మీకు ట్రైనింగ్ ఇవ్వటం కానీ ఏం చెప్తారు మేడం? ఏం అనేది మాకైతే ఇక ట్రైనింగ్లు ఇచ్చిన ట్రైనింగ్ పోయినా మాకు చెప్పిన విధంగా మేమైతే ఫాలో అవుతున్నాం మేడం. ఎన్ని ఇయర్స్ బాబాయ్ ఇప్పుడు మొత్తం? నా ఎక్స్పీరియన్స్ 92 మేడం. 92లో డ్రైవింగ్ మోటార్ ఫీల్డ్లో. ఈ బస్సుకి ఎక్కి 16 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది. అంటే రోజు ఈ రూట్లో వెళ్తూ ఉంటారు కదా, రోడ్లు అసలు బాగాలేవు. మరి దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది, మొత్తం రోడ్డు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది మేడం. మరి పబ్లిక్ కూడా విపరీతం పబ్లిక్ ఎక్కుతారు, రోడ్డు బాగాలేదు, విపరీతం ఇదవుతుంది మేడం. రోడ్డు వల్ల కూడా పబ్లిక్ కూడా 100-120 మంది ఎక్కుతారు మేడం. ఆపకపోతే రాళ్ళు తీసుకొని కొట్టడం, మమ్మల్ని గల్లవాటి కొట్టుకోవడం. ఆపకపోతే ఇప్పుడు మాకు 50 మంది 60 మంది అంటే ఆపకపోతే కొట్టడము, తిట్టకము, రాళ్ళు తీసుకొని అద్దాలు వాళ్ళు కొట్టుకోము, స్టడీ జరుగుతాయి మేడం. బస్సు నుంచి అంటే డిపో నుంచి బస్సు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా బస్సు కండిషన్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, స్టీరింగ్ ఎలా ఉంది అనేది మాత్రం చూసుకోవాలి. ఖచ్చితంగా చూసుకొని ప్రయాణికులని ఎక్కించుకోవాలి అనేది మాత్రం ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు.